ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి హెచ్జిటికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. 21, 22, 23 తారీఖుల్లో జరిగిన హెచ్జిటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేయటం లేదేంటి సార్ అని చెప్పేసి మనకి ఇప్పటి వరకు 18, 19, 20 తారీఖుల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఏ రోజులు సెలవు, ఏ రోజు పరీక్షలు ఉన్నాయనేది మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ రిజల్ట్ గురించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో కానీ అఫీషియల్గా రిజల్ట్కి సంబంధించి ఎటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రాగానే మీకు తప్పకుండా మన ఛానల్ వరకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వర్సిటీ నోటిఫికేషన్లు అన్నీ రద్దు అనే మెయిన్ టైటిల్తో మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల విధానంలో మార్పు తప్పదంటున్న మానవ వనరుల శాఖ వర్గాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బ్రేక్, విభాగాల వారీగా పోస్టులకు రిజర్వేషన్ల వర్తింపు, నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్లు, యూజీసీ నిబంధనలను పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్, ఫీజుల చెల్లింపు రూపంలో నిరుద్యోగుల నుంచి 8 కోట్ల దాకా వసూలని దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫేస్బుక్ పేజ్లో ఇమేజ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఫేస్బుక్ పేజ్కి లాగానే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 27 నుంచి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 28 నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. 30వ తారీఖున పర్యావరణ పరీక్ష అయితే జరగనుంది. ఈ జనవరి 30వ తారీఖున దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 15 నుంచి 22 వరకు 10 ఫ్రీ ఫైనల్ పరీక్షలు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. 10th క్లాస్కి సంబంధించి ఫ్రీ ఫైనల్ పరీక్షలు అయితే 15వ తేదీ ఫిబ్రవరి నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎవరైతే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు రుసుము అయితే చెల్లించలేదో వాళ్ళకి అదనపు రుసుము 1000 రూపాయలతో ఈ జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ అంటూ దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వచ్చే 2 ఏళ్లలో భర్తీ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నేడు పిఎస్ఎల్వి C44 ప్రయోగం లాంఛనంగా కౌంట్డౌన్ ప్రారంభం. దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీని నుంచి మనకి మరొక 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయినట్టు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఏపీపీఎస్సీలో పోస్టుల సంఖ్య కంటే నోటిఫికేషన్ల సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 78 ASO 6 AD పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. బుధవారం మరొక 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. 78 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 12 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. 6 అసిస్టెంట్ డైరెక్టర్ AD పోస్టులకు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీలో చూసినట్లయితే పోస్టుల సంఖ్య కంటే నోటిఫికేషన్ల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసినట్లుగా లేదు. అప్లికేషన్ ఫీజు కోసం ఎక్కువ నోటిఫికేషన్లు రిలీజ్ చేసినట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.